హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యూ రేషన్ కార్డ్స్ కోసం అయితే చాలామంది మీ సేవలో అప్లికేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ అనేది అయితే మంజూరు కావడం జరిగింది. మన దగ్గర మీ సేవలో అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నెంబరు లేనట్లయితే మనం ఆధార్ కార్డ్ నెంబర్తోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ కనబడుతుంది కదా, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎఫ్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ చూపిస్తుంది చూడండి, సెలెక్ట్ డిస్ట్రిక్ట్. దీని మీద అయితే మీ డిస్ట్రిక్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేశాను. మీరు ఎక్కడ ఏ మీ సేవలో అప్లై చేశారో ఆ మీ సేవ నెంబర్ కనుక ఉంటే ఇక్కడ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మీ సేవ నెంబర్ లేనట్లయితే మీరు మీ సేవలో అప్లై చేసినప్పుడు మనకైతే అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అది కనుక మీ దగ్గర ఉంటే అప్లికేషన్ నెంబర్తో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మీ సేవ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ లేనట్లయితే మన ఆధార్ నెంబర్తో అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని మనము మన ఎఫ్ఎస్సి యొక్క రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ అని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నా యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇస్తున్నాను. ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మా యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. మా రేషన్ కార్డ్ నెంబర్స్ అనేది కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ మీ సేవ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్, మెంబర్ నేమ్ అనే అందరి కూడా నేమ్స్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. ఇక్కడ జెండర్, మెంబర్ స్టేటస్ అనేది కనబడుతుంది. మా రేషన్ కార్డ్ అయితే అప్రూవ్డ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడుతుంది, రేషన్ కార్డ్ డీటెయిల్స్. ఈ విధంగా మన మొబైల్లోనే ఈజీగా ఆధార్ కార్డ్ నెంబర్తోనైతే మన రేషన్ కార్డ్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.